హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కల్కి అవతారం కలియుగం యుగాంతంలో వస్తుందని. కానీ ఆ కల్కి అవతారం కథ చాలా మందికి ఒక తెలియని మిస్టరీ. ఆ మిస్టరీ స్టార్ట్ అయింది చీకట్లో. మీరు విన్నది నిజమే. భయంకరమైన నిజాలు తనలో దాచుకున్న చీకట్లోనే. అప్పటి వరకు ఉన్న జ్ఞానం అంతా అజ్ఞానమైంది. అంతవరకు తెలుసు అనుకున్నవన్నీ తెలియనివయ్యాయి. మంచి మనసు ఉన్న వాళ్ళకి కూడా నేరం చేయాలన్న కోరిక కలుగుతుంది. ఆ చీకటే అంతానికి దారి. కలియుగానికి చివరి కాలంలో భూమి మీద ఉన్న మరో లోకంలో నైమిష అనే పేరు గల అడవిలో మునులు ఋషులు సమావేశం పెట్టారు. వీళ్ళు అందరూ అతి భయంకరమైన కలి అనే వ్యక్తి చేసే అరాచకాల నుండి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని వెతుకుతున్నారు. అప్పుడే అక్కడికి ఉగ్ర శ్రావణుడు అనే ముని వచ్చాడు. అతని కోసం అరేంజ్ చేసిన ఒక స్పెషల్ చైర్ లో అతను కూర్చున్నాడు. అక్కడే ఉన్న అందరూ, ఓ ఉగ్ర శ్రావణ మునీంద్ర, ఈ కలి చేసే అరాచకాలను మేము తట్టుకోలేకపోతున్నాం. లోకంలో ధర్మం పూర్తిగా నశించింది. ఇది ఖచ్చితంగా కలియుగానికి అంతమే అని మాకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఏ ఒకరైనా ఆ కలిని అంతం చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించగలరా అని అడగగా, దానికి ఉగ్ర శ్రావణుడు, ఓ మహామునులారా, మీరు అందరూ ఇక్కడ 3 యుగాలుగా తపస్సు చేస్తున్నారు. కానీ ఈ ఆఖరి యుద్ధంలో మిమ్మల్ని ఆ కలి పురుషుడు వేదనకి గురి చేస్తున్నాడు. ఈ భారం నుండి మిమ్మల్ని విముక్తి చెందాలి అంటే ముందుగా మీరు కలి చరిత్ర తెలుసుకోవాలి. ద్వాపర యుగం పూర్తి అయ్యి కలియుగం ప్రారంభానికి మధ్యలో ఉన్న విరామ కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుంచి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతని ముఖం చాలా భయంకరంగా క్రూరంగా ఉంది. అతని నుండి ఎక్కువ దుర్వాసన వస్తుంది. అతనికి బ్రహ్మ అధర్మ అని పేరు పెట్టాడు. అతనికి వివాహం అయ్యి ఒక ఆడ ఒక మగ సంతానం కలిగింది. ఒకే తల్లిదండ్రులకు పుట్టడం వల్ల వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అయ్యారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు. అది మానవ చరిత్రలోనే వికృత సంబంధం. వారికి కూడా ఒక ఆడ ఒక మగ సంతానం కలిగింది. వీళ్ళు కూడా తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని భార్యాభర్తలుగా మారారు. వీళ్ళకు కూడా క్రోధ, హింస అనే పిల్లలు పుట్టారు. వారికి పూర్వీకుల్లాగే వీళ్ళు కూడా ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి పుట్టిన వాడే అతి భయంకరుడు కలి. కలి పురుషునికి దూరతి అనే చెల్లెలు ఉంది. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అయ్యారు. వీరికి ఎంతో మంది కొడుకులు కూతుర్లు పుట్టారు. వాళ్ళలో కూడా చాలా మంది అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకొని సంతానం కన్నారు. ఈ సంతానం అఖండ భారతదేశం అంతా విస్తరించారు. వారి లక్ష్యం ఒకటే, భారతీయ జ్ఞాన సంపద అయిన వేదాలు పురాణాలు నాశనం చేయడం. వీళ్ళు భూమి మీద సృష్టించిన విధ్వంసాలకు యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రజలంతా నా శరీరం నా ఇష్టం అనే సిద్ధాంతానికి పెద్దపీట వేసి సంస్కృతిని పూర్తిగా వదిలేశారు. ప్రజలు ప్రకృతిని నాశనం చేశారు. ఈ విలయ తాండవం చూడలేక బ్రహ్మతో సహా దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ భూమిని ఎలాగైనా కాపాడమని రిక్వెస్ట్ చేసుకున్నారు. అప్పుడు మహావిష్ణువు, నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ భూమి మీద ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను మళ్ళీ జన్మిస్తాను. కలిని, అతని కుటుంబాన్ని, అతని అనుచరుల్ని అందరినీ నేను అంతం చేస్తాను. ఈ భూమి మీద మళ్ళీ ధర్మాన్ని, వైదిక వ్యవస్థను స్థాపిస్తాను. ఈ కార్యంలో నాకు మీ సహాయం కూడా కావాలి. దానికోసం నాతో పాటు మీరు కూడా నా కుటుంబ సభ్యుల్లాగా, నా అనుచరుల్లాగా జన్మించడానికి సిద్ధంగా ఉండండి. నేను పెద్ద సైన్యాన్ని రెడీ చేసి కలి యొక్క అధర్మ సంతానం పైన ధర్మ యుద్ధం చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ఠాను అని మహావిష్ణువు ప్రామిస్ చేశాడు. శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవితో, లక్ష్మి, ఈ కార్యం కోసం నువ్వు సింహాల దేశం రాజుకు కూతురుగా జన్మించు, మిగిలినవి నేను చూసుకుంటాను అంటాడు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో మానవ సమాజం అనేక మార్పులు చూసింది. ఆధునికంగాను సాంకేతికంగాను డెవలప్ అయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం మారలేదు. కలి పురుషుని ప్రభావం ఇంకా కొనసాగుతూ పెరుగుతూ ఉంది. ఒకరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున శంబాల అనే నగరంలోని ప్రజలందరి మనసులో ఏదో తెలియని ఆనందం కలగడం మొదలైంది. అదే సమయంలో విష్ణుయాసుడు అనే బ్రాహ్మణుడి భార్య సుమతి ప్రసవ వేదన పడుతుంది. విష్ణుయాసుడు తన భార్య వేదన చూడలేక కన్నీటితో శ్రీ మహావిష్ణువుని పూజించాడు. అదే సమయంలో అభిజన ముహూర్తంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడు సుమతి కడుపున జన్మించాడు. అందరి పిల్లల్లాగా అతను పుట్టగానే ఏడవలేదు. ఆ కాన్పు గదిలో ఉన్న అందరినీ చూస్తూ నవ్వుతున్నాడు.
ఆ పసిపిల్లాడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క 10వ అవతారం. ఆ బిడ్డ కన్నా ముందే విష్ణువ్యాసుడికి కవి, ప్రజ్ఞ, సమంతార అనే 3 పిల్లలు ఉన్నారు. మిలమిలా వికసిస్తున్న కల్కి శరీరాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. శంబాల నగరంలో అందరూ దివకుమారుడు ఎవరో మన నగరంలో జన్మించాడు అని అనుకుంటున్నారు. అదే సమయంలో చిరంజీవులైన పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు మారు వేషంలో విష్ణువ్యాసుడి ఇంటి దగ్గరకు వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించారు. ఈ బిడ్డ మానవ జాతిలోనే అతి గొప్పవాడు అవుతాడు, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే మహానుభావుడు అవుతాడు. ఈ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టు అని పరశురాముడు చెప్తాడు. అంతకు ముందు ఎప్పుడూ అలాంటి పేరు విష్ణువ్యాసుడు వినలేదు. అందుకని ఆ పేరు అర్థం చెప్పమని వీళ్ళని అడిగాడు. దానికి పరశురాముడు కలి అంటే అధర్మం, కల్కి అంటే అధర్మాన్ని నశింపజేసేవాడు అని అర్థమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాలం గడుస్తుంది. కల్కి పెద్దవాడు అవుతున్నాడు. విష్ణువ్యాసుడు ఎంతో శ్రద్ధగా పెంచుతూ వేదాలు నేర్పుతూ ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. అతడు కల్కిని పిలిచి, నీవు ఇప్పుడు ఒక పండితుడిని అయిన గురువు దగ్గరకు విద్య నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే ఆ గురువుని నువ్వే వెతుక్కోవాలి. నీవు హిమాలయాల మీదుగా ప్రయాణం చేయి, నీకు ఆ గురువు దొరకవచ్చు అని చెప్పి పంపించాడు. అలా కల్కి హిమాలయాల్లో ప్రయాణిస్తుండగా అతనికి ఎదురుగా గాండ్రగొడ్డలి చేత పట్టుకొని ఒక మహోన్నతమైన వ్యక్తి తారసపడ్డాడు. అతను ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు 5వ అవతారం పరశురాముడు. అతన్ని చూడగానే ఏదో తెలియని గురుభావనం కల్కికి కలిగింది. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు విద్యలను నేర్పించండి అని అడుగుదాం అనుకునే లోపే ఆ వ్యక్తి, నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. ఎదురుగా ఉన్నది మహేంద్రగిరి అనే పర్వతం. ఆ పర్వతం మీద నా ఆశ్రమం ఉంది. ఇక నుండి అదే నీ పాఠశాల అని చెప్పి కల్కిని తనతో పాటు ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. కల్కి పరశురాముని ఆశ్రమంలో నిష్టగా 64 రకాల విద్యలను నేర్చుకుంటున్నాడు. పరశురాముని ఆశ్రమానికి ఒక రోజు కొంతమంది ఋషులు వచ్చారు. వారి కళ్ళతో చూసిన ఒక దృశ్యాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. అదేంటి అంటే, వీరికి పరశురాముడు కల్కి ఇద్దరు కవలల్లాగా కనిపించారు. ఇద్దరి మధ్య చిన్న తేడా కూడా కనిపించలేదు. కొంత సమయానికి ఆ ఋషులకు అర్థమైంది ఏంటి అంటే, వీరిద్దరూ ఒకేలా ఉండడానికి కారణం వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు అవతారాలే కదా అని అనుకున్నారు. చివరిగా కల్కిని పరశురాముడు హిమాలయాల్లో ఒక పవిత్రమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ పరమశివుడి ప్రసన్నం కోసం తపస్సు చేయమని సలహా ఇస్తాడు. కల్కి ఘోర తపస్సు చేసిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై కల్కి కోసం గరుడ అనే శక్తివంతమైన గుర్రాన్ని, సర్వాజ్ఞ అనే తెలివైన చిలుకని, అలాగే ఎంతో శక్తివంతమైన ఖడ్గాన్ని ఇచ్చాడు. కల్కి శిక్షణ పూర్తి అయ్యాక పరశురాముడి దగ్గరకు వచ్చి, గురువార్య, మీరు నాకు నేర్పిన విద్యలు ప్రతిఫలంగా నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు. దానికి పరశురాముడు, నువ్వు నా ప్రియ శిష్యుడివి, నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా గురుదక్షిణ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే లోకం దుర్మార్గంతో బాధపడుతుంది, సమాజం అజ్ఞానంతో కూరుకుపోయింది, ప్రజలు ధర్మాన్ని మర్చిపోయారు. నేను ఒకప్పుడు ఈ భూమి మీద అధర్మాన్ని పెంచి పోషించిన చెడ్డ రాజులను అందరినీ ఏ ఒక్కడిని కూడా మిగిలించకుండా అందరినీ చంపేశాను. కానీ ఇప్పుడు పాలకుల కన్నా ప్రజలే దుర్మార్గులుగా, అధర్మపరులుగా తయారయ్యారు. వీళ్ళంతా కలి సంతానమే కాబట్టి ఈ లోకాన్ని కలిపురుషుని బారి నుండి విముక్తి చేయి. నువ్వు నేర్చుకున్న విద్యతో కలి సంతానాన్ని, కలిని సమూలంగా నాశనం చేయడమే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్పాడు. దానికి కల్కి, నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను గురుదేవ, కలి సంతానాన్ని ఈ భూమి మీద నుండి పూర్తిగా అంతం చేసేంత వరకు నేను విశ్రమించను అని ప్రమాణం చేశాడు. ధర్మాన్ని సంరక్షించడానికి శివుడు ఇచ్చిన ఆయుధంతో గరుడ అనే గుర్రం పైన కలిపురుషుణ్ణి అంతం చేయడానికి హిమాలయాల నుండి కలి బయలుదేరాడు. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలిపురుషునికి కలి మధ్య వార్ ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ పార్ట్ 2. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా.